హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హేమజరి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన అయోధ్య యాత్ర అయితే ప్రారంభం అయిపోయింది. ఇంటి నుంచి డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పీకోట దగ్గర ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ చేసుకున్నా. ఫస్ట్ ఫుల్ ట్యాంకు ఇది మనకి కర్నూలు వరకు వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే 12 లీటర్స్ కాబట్టి 40 మైలేజ్ చేసుకున్న అటు ఇటు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కర్ణాటక మీదుగా తాయిలూరు వెళ్ళి తాయిలూరు నుంచి ముల్బాల్ మీద వెళ్దామని వెళ్తున్నా. బెంగళూరు మీద అయితే రోడ్డు బాగుంది, కొద్దిగా లాంగ్ అనిపిస్తుంది అంతే. బెంగళూరు నుంచి డైరెక్ట్ అటు వెళ్దాం అనుకున్నా, కానీ నాకు ఎందుకో ఇటు సైడ్ 30 కిలోమీటర్స్ ఎక్కువ చూపిస్తుంది. బెంగళూరు మీద అయితే ఇటు సైడ్ ఎక్కువ చూపిస్తుంది. నేను ముల్బాల్ మీద తిప్పిన. ముల్బాల్ నుంచి డైరెక్ట్గా మదనపల్లి, పొంగనూరు, మదనపల్లి అటు వెళ్దాం అనుకున్నా కడపారి మీద. ముల్బాల్ రోడ్ అయితే హైలైట్గా ఉంది, వేరే లెవెల్లో. ఇక్కడ నుంచి ఇంకా పొంగనూరు రోడ్ స్టార్ట్ అయిపోతుంది. పొంగనూరు రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చెరువు కట్ట మీద వెళ్తున్నా. జై రామ్ జై జై రామ్ జై జై రామ జై రామ, జై శ్రీరామ్ జై హనుమాన్. పొంగనూరు రోడ్ అయితే అసలు చెప్పలేము. రోడ్డు గురించి తెలిసిందేగా పొంగనూరు రోడ్ ఎట్టుంటుందో. రోడ్డు కొంచెం అటు ఇటు బాగానే ఉన్నా కానీ సింగిల్ రోడ్ కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మనకు అంతే. ఈ మదనపల్లి వదిలే అంగల్లో రోడ్ ఇది రాయచోటి వెళ్ళే హైవే. ఇది రాయచోటి కడప మీద వెళ్ళే హైవే. ఇది కన్స్ట్రక్షన్ అక్కడక్కడ లేకపోతే అడ్జస్ట్ అయితే అటు ఇటు వెళ్ళిండొచ్చు. అయినా సింగిల్ రోడ్ కొంచెం కష్టమే. కడప రోడ్, ఇది కడప ఘాట్ రోడ్. ఇప్పుడేమంత వ్యూ ఏం బాగాలేదు, కానీ రైనీ సీజన్లో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ కంపల్సరీ ఒకసారి రావాలా రైనీ సీజన్లో. ఘాట్ సెక్షన్కి భారీగా హైలైట్ ఉంది. జై శ్రీరామ్ జై హనుమాన్. ప్రజలు మనం ఎక్కడ ఉంటాయి ఇప్పుడు? కర్నూలుకి ఇంకా 35 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాము. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాం ఇంకా అంతే. కడప నుంచి అయితే చాలా ఇబ్బందిగా ఉంది అప్పుడు డ్రైవ్ చేసేకి ఏం లేదు, బాగానే ఉంది. కానీ రోడ్డు పక్కల ఒక చెట్టు కోలే వస్తాడు, చెట్లే లేవు. ఇక్కడైనా ఏదో చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, ఇక్కడైనా ఉండొచ్చు కాసేపు. భారీ ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అర్థమవుతుంది కడపలో చెట్లు ఎందుకు లేవో. కడప బాంబులు వేసేసి చెట్లు మొత్తము చెట్లే మొలవట్లేదు అసలు. ప్రజలు మనం తీసుకున్న రూమ్ అయితే ఇదే 200 పర్లే, బాగానే ఉంది. అంతా చదువు బిడ్డలే ఉన్నారు ఇక్కడ. ఇదిగోండి, అసలు ఈ రూమ్ ఎందుకు ఇచ్చారంటే, నాకు ఈ రూమ్లో 2 షేరింగ్. ఇప్పుడు 2 షేరింగ్ ఒకడు ఊరికి వెళ్ళినాడు, ఇంకొకరు ఉన్నారు. ఆ ప్లేస్లో నాకు ఇచ్చినారు. ఇప్పుడు పర్లేదు, రూమ్ బాగానే ఉంది, అడ్జస్ట్ చేసుకోవాలంతే. దీనికి వాష్రూమ్ ఎక్కడ ఉంది ఏమో, సర్లే ఏడవుతావు. కడప నుంచి బయలుదేరేసాము మార్నింగ్. ఇప్పుడు కర్నూలు కొండారెడ్డి బురుజు చూసుకొని బయలుదేరుతుంది. ఇంకా అన్న కోట, ఇక్కడ కోట కొండారెడ్డి బురుజు అడపోవాలా? ఎందుకంటే హాఫ్ అన్ అవర్కి ఒకసారి ట్రైన్ ఉంది అక్క. అయితే హైదరాబాద్ చాలా సేఫ్ ఉంటుంది. పార్కింగ్ కూడా కొట్టేపించి దాటితే ఏమైందంటే, సరే హైదరాబాద్ అడ్డా రాయలసీమ దాటి వెళ్ళిపోయినాం, సరే హైదరాబాద్. ఎందుకంటే ఈ జర్నీ అది అంటే మనం కూడా ఆమె అమ్మ కాబట్టి ఏం జరుగుతుందో రోడ్డు పరిస్థితి తెలియదు కదా. దీన్ని పేపర్లో టీవీలో చూసుకుని ఇట్లా జరిగింది కాబట్టి నువ్వు చేయడం కూడా న్యాయం కాదు. అంకుల్తో కాసేపు ముచ్చట్లు పెట్టినా. అంకుల్ ఏమంటున్నావు అంటే, ఒకడే వెళ్తున్నావు, జాగ్రత్తగా వెళ్ళు, అంత సేఫ్టీ కాదు నార్త్ సైడ్ అయితే. ఎందుకు సింగిల్గా వచ్చినావు,
తోడుగా ఎవరైనా రావాలి కదా, బండికి ఏమైనా పార్క్ చేసి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ట్రైన్లో వెళ్ళు అంటున్నాడు. అంకుల్కి ఎందుకు ఎదురు చెప్పడం లేనేసి సరే అంకుల్ అన్నా. సర్లే అంకుల్కి ఇంకా ఎదురు చెప్తే మళ్ళీ ఫీల్ అవుతాడు అనేసి ఓకే అని చెప్పేసిన. అసలు అంకుల్ చెప్పిన దాంట్లో తప్పేం లేదు, కానీ ఆయన చెప్పింది మన మంచి కోసమే. సింగిల్గా వెళ్ళకు, నార్త్ సైడ్ మంచోళ్ళు కాదు, దొంగలు ఎక్కువ ఉంటారు, మరి బైక్ ఆపి ఇంకేదైనా చేస్తారు, మళ్ళీ మధ్య బైక్ రిపేర్ అయితే ఎందుకు రిస్క్ అనేసి చెప్పినాడు. చిల్లర్లే, ఫోన్పే కార్డు ఉంది, చిల్లర్లే 500 చిల్లర లేదు. ఫోన్పే ఉంది, ఫోన్పే కొడదాం. ఎంత కొడతాం? 20 రూపీస్ కొడదాం. 50 కొట్టి 50 లేదు కానీ 20 రూపీస్ కొడదాం. ఎక్కడ పోతున్నావే? అయోధ్య వెళ్తున్నా. అవునా, ఓకే. చల్లగా ఓకే. 50 కొట్టుకోవా? టిఫిన్ చేస్తాను అనుకుంటా. టిఫిన్ చేస్తారు కానీ నెంబర్ చెప్పండి. ఇది కర్నూలు టు ఆదిలాబాద్ రూటు హైవే, నేషనల్ హైవే. భారీగా ఉంది రోడ్ అయితే. ఇంత మాత్రం 2 సార్లు 100 తగ్గకుండా కొట్టచ్చు. అయితే మడి ఎక్కువ చేస్తారు ఇటు సైడు. మడి ఎక్కువ ఉంటుంది. మడి అంటే వరి. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా మన కామారెడ్డి స్టే చేస్తున్నాం ఈరోజు. కామారెడ్డి స్టే చేసి తర్వాత నెక్స్ట్ కామారెడ్డి నుంచి నాగపూర్ నుంచి మళ్ళీ జబల్పూర్ నుంచి డైరెక్ట్ అయోధ్య. నా ప్లానింగ్ ప్రకారం ఇలా అనుకున్నా. సరే ఏమవుతుందో చూద్దాం. ఇడ్లీ ఒకటి, ఇడ్లీ 40 రూపాయలు ఇక్కడే. టోకన్ ఇవ్వాలి. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ పైన అయితే సర్వీస్ రేట్ వేరు. ఇక్కడ అన్న 40. మీరు ఉన్నారు ఎందుకురా, దున్నపోతలు లేకపోతే ఇంట్లో పడుకుంటారు, గాలి తిరుగుతారు, మళ్ళీ తాగుతారు. ఆ తాత నేర్చుకుంటారా, పని లేకపోయినా పని చేస్తున్నారు అంటే ఇంట్లో పని లేకపోయినా కానీ ఇక్కడ వచ్చి గాలి తిరుగుతున్నారు అని అర్థం. పొలాల్లో వచ్చి తిరుగుతున్నారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు రోడ్డు మాత్రం హైలైట్ ఉంది. 100 మార్క్స్ చేస్తాను. గొర్రెలు వీళ్ళు పెంచడం ఎందుకు, మరి కోసి తినడం ఎందుకు. ఈరోజు మనం స్టే చేస్తున్న రూమ్ అయితే ఇదే. 500 తీసుకున్నారు. సింగిల్ బెడ్ లేదనేసి డబుల్ బెడ్ ఇచ్చినారు. టీవీ ఉంది, జులాయి సినిమా వెళ్తుంది. ఇప్పుడే స్నానం చేసి కూర్చున్నాయి. టైం అయింది, పడుకోవాలి. మళ్ళీ మార్నింగ్ బయలుదేరి నాగపూర్ వెళ్ళాలి. ఎందుకు ఈ బర్రెలు చూడగా నాకు సడన్గా బర్రెలకు గుర్తొచ్చింది. ఈ బర్రెలు ఎక్కువ ఏంటి? వినవే బర్రె పిల్ల విన్నావా బర్రె పిల్ల, వినవే బర్రె పిల్ల విన్నావా బర్రె పిల్ల. మీది ఎక్కడన్నా? బెంగళూరు దగ్గర. బెంగళూరు. మీది ఎక్కడన్నా? లోకల్ ఇక్కడేనా? హేమంచరి బెంగళూరు అన్న. బెంగళూరు ఏంది యాత్ర? అయోధ్య. ఎంతమంది? ఒక్కడే.
ఒక్కడే ఒక్కడే డబ్బా ఫోన్ ఎందుకు ఇది తీసుకో. సూపర్ వస్తుంది. నీ బొమ్మ పగిలిపోయినా బచ్చాలు సూపర్ క్లారిటీ. జై శ్రీరామ్ జై శ్రీరామ్. బ్రో మాకు కూడా అట్లా వస్తుంది. నీ చేతితో తీసి జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ అన్న. మెల్లిగా వెళ్ళండి. అన్న మెల్లిగా వెళ్ళండి. అన్న మెల్లిగా తెలుగు? తెలుగు వస్తుంది బెంగళూరు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బ్రో మాకు కూడా అట్లా వస్తుంది. నీ చేతితో తీసి ఇక్కడ కూడా ఈ అన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే నార్త్ సైడ్ వెళ్తున్నావు జాగ్రత్తగా వెళ్ళు, నార్త్ సైడ్ సేఫ్టీ కాదు, మంచిది కాదు, సింగిల్గా వచ్చినావు జాగ్రత్త అంటున్నారు. ఇప్పుడు ఈ రైస్ చూసారుగా, అసలు చేతబడి చేసిన బియ్యంతో చేసిన రైస్లా ఉంది ఇది. మొత్తం పసుపు. ఇది తింటే ఈ రైస్ తింటే అంతే. ఇంకా నేను ట్రావెల్ చేయడం అంటే ఈ చెరువు కట్టడం పోవడం ఎక్కువైపోతుంది నాకు. ఇంకా గోదావరి రివర్ ఇది. వాటర్ ఏం తక్కువే ఉంది, ఎక్కువ ఉంది. ఎక్కడ చూసినా వాటర్ తక్కువే ఉంది. అప్పుడే ఒక రివర్ వచ్చింది, దానివల్ల పర్లేదు, లైట్గా ఉన్నాయి. ఇది మొత్తం పెద్ద గోదావరి. మొత్తం ఫారెస్ట్. ఇది డిచ్చిపల్లి. నేను చెడంగా చూసి ఇంకేదో పల్లి లేకుండా నా మైండ్ ఖరాబ్ అయింది, నా కళ్ళు ఖరాబ్ అయినాయి అనుకున్నా. సడన్గా చూసి మళ్ళీ థింక్ చేసి అది డిచ్చిపల్లి, ఇంకేదో పల్లి అనుకున్నా. వెల్కమ్ టు నిర్మల్. మీరు బైక్లో ట్రావెల్ చేయాలనుకుంటే అయోధ్యకి సింపుల్గా చెప్తున్నా, ఒకరి ఇద్దరు మాత్రం రాకండి. మినిమం 2-3 బండ్లు కంపల్సరీ రావాల్సిందే. మీకు తోడు ఒకరు కానీ ఇద్దరు కానీ ఉంటే చాలా సేఫ్టీ, చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ట్రైన్లో వెళ్ళడం చాలా బెస్ట్. మన ఖర్చు కానీ అంత చాలా తగ్గుతుంది. బెంగళూరు నుంచి ఎక్కితే బెంగళూరు డైరెక్ట్ ట్రైన్ ఉంది. ఇప్పుడు మనకి మంగళవారం ట్రైన్ ఉంది బెంగళూరు నుంచి. 850 రూపీస్ స్లీపర్స్ దొరుకుతుంది. స్లీపర్స్లో వెళ్ళడం 850 రూపీస్ బుక్ చేసుకో, 1 వీక్ ముందే బుక్ చేసుకోవాలి. చాలా బెస్ట్. మన ఖర్చు తగ్గించాలన్నా కానీ, మన సేఫ్టీ ఉండాలంటే కానీ ట్రైన్లో వెళ్ళడం చాలా బెస్ట్ అంటున్నా. అదే అమౌంట్కి ఏమి ఎక్కువ కాదు. ఫుడ్ కూడా కావాలంటే ట్రైన్లో వస్తుంది, ట్రైన్లో తినచ్చు, అన్నీ ఓకే. స్లీపర్స్ అయితే మాత్రం ట్రైన్లో వెళ్ళండి. జనరల్ అంటే మాత్రం అసలు మీరు వెళ్ళలేకండి, నడుచుకోవాలండి. మొత్తం మహారాష్ట్ర ఇక్కడి నుంచి. వెల్కమ్ టు నాగ్పూర్. మన నాగ్పూర్ వచ్చేలో మొబైల్ అయిపోయింది. ఇక్కడికి రూమ్ తీసుకొని ఈరోజు ఇక్కడ స్టే. నెక్స్ట్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా ఈరోజు రేపు.